ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా అందించడం. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా, ఏం తమ్ముడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ఉద్యోగాలు, అంటే 4 లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి, అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో, ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క, మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చేశారా? మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా, ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు. బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం. ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినటివన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఏం చెల్లెమ్మా జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి. అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఏమన్నా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చెల్లెమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు ఓ బిడ్డ. అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్. నేను అడుగుతా ఉన్నా, ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే పథకాలు, నీ ఇంటి వద్దకే పౌర సేవలు, మీ ఇంటి వద్దకే రేషన్, మీ ఇంటికే అవ్వ తాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు అందుతా ఉంది ఇన్పుట్ సబ్సిడీ. పగటిపూటే 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్. గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి పాలన రైతన్నను ఈ మాదిరిగా చెయ్యి పట్టుకొని నడిపించే ఈ అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించని విధంగా ఓ వాహన మిత్ర, ఆటోలు దొరుకునే వాళ్ళు, ఆటో రిక్షాలు దొరుకునే వాళ్ళు, టాక్సీలు దొరుకునే వాళ్ళు, వారికి తోడుగా ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ, లాయర్లకు కూడా లా నేస్తం. ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదని ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తున్న ఒక గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలో రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే, ఆ ఆర్బీకేకి పక్కనే 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం బడి, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్,
నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మలకు భద్రతగా తోడుగా, నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? అన్న జరిగాయా? తమ్ముడు జరిగిందా? మరో వంక 14 సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ని దింపాడు, ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపులేకి తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు? పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఈ పాంప్లెట్ చూద్దామా? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క ఈ పాంప్లెట్? 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత
దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అని. మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. రెండోది పొదుపు సంఘాల రుణాల్ని రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా? ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరికన్నా కూడా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? ఇంటింటికి బెంజికారంటే నమ్ముతారా? ఇలాంటి వాళ్ళ అబద్ధాలు, ఇలాంటి వాళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరే గమనించే ఉంటారు. వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు. వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 60 నెలల పాటు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినేటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. వాళ్ళు
60 నెలల కథ దేవుడెరుగు. 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా, వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. కుట్రలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన మీ జగన్ కన్నా ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్క చెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ పథకము లేదు. కానీ మీ బిడ్డ అలా కాదు. ఈ 5 సంవత్సరాలలో ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ 130 బటన్లు నొక్కాడు. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు. కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునేదానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, కొన్ని చోట్ల 4-5,000 కూడా ఇస్తాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు. ఆ డబ్బంతా మనదే, మన దగ్గర దోచేసిన సొమ్మే. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు అనొద్దండి అని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతూ ఉంది. పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎవరు మీకు మంచి చేశారు? ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి. చిన్నపిల్లలని చెప్పి పిల్లలను కూడా వదిలేయద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎవరి వల్ల, ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటును డిసైడ్ చేసేట్టుగా పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ విషయం చెప్పడం చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన విషయం గురించి రాజా నాకు కింద మాట్లాడాడు. ఈ విషయం నాకు తెలుసు. అన్ఫార్చునేట్గా ప్రాసెస్లో ఉన్న ఫైలు క్లియర్ చేయలేకపోయాం. ఈ లోపల అనుకోకుండా ఊహించిన విధంగా వేగంగా షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ అంత వేగంగా ప్రకటిస్తారని కూడా ఎవరు అనుకోలేదు. కానీ వేగంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకటించి ఎలక్షన్ పోస్ట్పోన్ చేసిన కార్యక్రమంలో అనుకున్న మేరకు నేను చేయలేకపోయా.
కానీ ఇదే ఇక్కడే నిలబడి నేను చెప్తా ఉన్నా, ఈ భూములకు సంబంధించి, ఈ గ్రామం స్పెషలీ సంబంధించి, ఈ భూములకు సంబంధించి రాజా ఏదైతే నాకు చెప్పాడో అది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేసి మళ్ళీ మీ అందరి సమక్షంలోనే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ అందరికీ మంచి చేస్తారని మాత్రం సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, నా కుడి పక్కన రాజా ఉన్నాడు. నాకు తమ్ముడు, సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా 1కి 2 సార్లు భరోసా కలుగుతుంది. మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు. గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి. మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, వచ్చే 5 సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజాకు ఒక ఓటు వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గణేష్ పనిచేస్తాడు, గణేష్తో పాటు విజయమ్మ పనిచేస్తుంది, అమ్మతో పాటు రాజా భార్య కూడా పనిచేస్తుంది. అదే పొరపాటున జనసేన అభ్యర్థికి ఓటేస్తే ఏమవుతుంది? ఇక్కడే మీ అందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి చీటింగ్ కేసులు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తికి మీరు ఓటేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర డబ్బెత్తుతాడు. ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అదేవిధంగా నా ఎడం పక్కన సినన్న నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా. డాక్టరు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడు, మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి మీ బిడ్డ పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ ను దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు? పిచ్చి చూపులు చూశాడు. ఇదొక్కటే మిగిలింది అని బెల్లు
ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్దతుగా మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ స్వయంగా నియోజకవర్గంలో ప్రచారం చేయగా ఇప్పుడు తమ్ముడికి మద్దతుగా అన్న మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచార బరిలోకి దిగారు. తన తమ్ముడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది, చిరంజీవి అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాలోకి బలవంతంగానే వచ్చిన రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. జనమే జయమని నమ్మే జనసేనాని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలనే విషయంలో ముందుంటాడని అన్నారు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడిదన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోందని చిరంజీవి చెప్పారు. తల్లు కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు కొణిదెల పవన్ కళ్యాణ్. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్
తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు కొణిదెల పవన్ కళ్యాణ్. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాగుంది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు రాళ్లు కర్రలతో తలపడ్డారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కాడసాని రామరెడ్డి ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. దీంతో గొడవ ప్రారంభమైంది. మార్కెట్లోనే ఒకరిపై దూషించుకుంటూ రాళ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను మార్కెట్ నుంచి బయటకు పంపించేశారు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు రాళ్లు కర్రలతో తలపడ్డారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కాడసాని రామరెడ్డి ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. దీంతో గొడవ ప్రారంభమైంది. మార్కెట్లోనే ఒకరిపై దూషించుకుంటూ రాళ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను మార్కెట్ నుంచి బయటకు పంపించేశారు. జగన్ బటన్ నొక్కుతున్నా అంటూ ఉన్నది గుంజుకున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఒక చేత్తో చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నారని విమర్శించారు. కమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అవినాష్ చిన్నపిల్లోడు, అమాయకుడు అని జగన్ అంటున్నారని మండిపడ్డారు. వివేక హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్లో ఎంపీ అవినాష్ ఒక్కసారైనా మాట్లాడారా అని షర్మిల నిలదీశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, అది లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టులు, గాలేరు నగరి ప్రాజెక్టు కాలేదు. ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకునేటట్టు చేయలేదు. మరి ఎందుకు ఓటేయాలి? అమ్మఒడి అమ్మఒడి అంటున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు తల్లి? 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. మరి ఒక మహానాయకుడికి, ఒక ప్రజల నాయకుడికే న్యాయం జరగకపోతే ఇక ప్రపంచంలో న్యాయం బతికుందా లేదా అన్న అనుమానం వస్తుంది. అందుకే చెప్తున్నాం, ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూసాం ఏమైందో. ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, అది లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టులు, గాలేరు నగరి బీజేపీ బీఆర్ఎస్లపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని చూస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్తున్న బీఆర్ఎస్ నేతలు మరి 10 ఏళ్ల పరిపాలనలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతో కరెంట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకే పంచాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రజల ప్రభుత్వం పాలన చేస్తా ఉంటే చూసి తట్టుకోలేక ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, అరే సంపద అంతా ప్రజలకు కాదు కదా పంచాల్సింది, మాలాంటి దొరలకు కదా, ఆ దొరల దోపిడీ చేసుకోవడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ రాజ్యం ప్రజలే పంచుతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని తొందరగా కూల్చాలని చెప్తా ఉన్నాడు. ప్రజలకి పంచితే తప్ప సంపద ప్రజలకే కదా చెందాల్సింది. ఈ రాష్ట్ర సంపద మొత్తం కూడా. తెలంగాణలో మంచినీరు, కరెంటు, రుణమాఫీ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవన్నీ జరగాలంటే హస్తం గుర్తుపై ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని శ్రీనివాసరెడ్డి కోరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎన్నికల ప్రచారంలో బట్టితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఒరిగింది ఏమీ లేదన్నది ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజనలో ఏవైతే ఆనాడు హామీలు ఇచ్చారో, కొత్త రాష్ట్రాన్ని కాపాడుకుంటారని చెప్పారో, చెప్పిన హామీలు ఒక్కటంటే ఒక్కటే ఇవ్వని ప్రబుద్ధుడు ఈ మోదీ గారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఒరిగింది ఏమీ లేదన్నది ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజనలో పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కల్వపూడి శివ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తిరుగుతూ ఓటర్లను తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రత్యేక హామీలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న శివతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడు మీ ప్రచార జోరు చూస్తుంటే చాలా హోరవరే కనబడుతుంది. గ్రామాల్లో ఎలాగ ఎటువంటి స్పందన వస్తుందంటారండి? మనం స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నానని చెప్పి గతంలో ఇంటింటికి తిరిగి ప్రజలందరినీ కూడా మెసేజ్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి నామినేషన్ టైంలో వేలాదిగా వచ్చి మద్దతు పలికారు. ఇప్పుడు సింహం గుర్తు రావడం జరిగింది. నేను సింహం గుర్తుకి ఓటేసి నాకు విజయాన్ని చేకూర్చమని చెప్పి అభ్యర్థించడానికి ప్రతి గ్రామం కూడా వెళ్తూ ఉన్నాం. గ్రామంలో ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. మన శివని గెలిపించుకోవాలి. మన శివ రైతు బిడ్డ, పేదల పక్షపాతి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అందరి వాడు కాబట్టి మన శివని మనం గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. కొంతమంది ప్రలోభాలు పెడుతున్నారు. అదేవిధంగా కొంతమంది ఏదైతే రూమర్స్ తీసుకొస్తున్నారు, ఏదైతే నేను తెలుగుదేశం పార్టీకి కట్టుబడి 20 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలో పాటుపడిన వ్యక్తిని నేను ఏదో వైసీపీకి అమ్ముడైపోయిన వ్యక్తిగా ప్రోపగండాలు చేసి వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం క్యాడర్ని మభ్యపెట్టి తప్పు జరుగుతుందని మభ్యపెట్టి ఆలోచన చేస్తున్నారు. శివ తప్పు చేయడు.
20 సంవత్సరాల పార్టీకి కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తి అని చెప్పి కార్యకర్తలందరికీ తెలుసు. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అందరికీ తెలుసు, ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు, పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తిని. నేను 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేశాను. ఆయన 2019లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎలక్షన్ టైంలో వైసీపీకి సీటు కోసం ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన ఎంపీ అభ్యర్థి కింద వస్తారని మనం అందరం కూడా అనుకున్నాం. కానీ అధిష్టానం కూడా ఆయన ఎంపీ కింద అకామిడేట్ చేయటం మానేసి ఉండిలో ఎమ్మెల్యే కింద అకామిడేట్ చేశారు. అకామిడేట్ చేసినప్పుడు ఆయన ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారు అభ్యర్థిగా. ఆయన ప్రచారం నేను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని అమలు చేస్తాను, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన ప్రచారం ఆయన చేసుకోవచ్చు. అంతేగాని నన్ను 20 సంవత్సరాలకు కమిట్మెంట్తో పనిచేసి తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉంది. ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి చేశాను, ప్రతి గ్రామానికి కూడా సంపద సృష్టించాను, నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. అటువంటి అనుబంధాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పరిణామం కాదు. రాజకీయంలో కూడా ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు పబ్బం గడుపుకునే విధంగా మాట్లాడటం సరైన పరిస్థితి కూడా కాదు. అది మంచి నిర్ణయం కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆక్వా రంగానికి మీరు గతంలో ఉన్నప్పుడే చాలా అభివృద్ధి చెందారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఎదరికి తీసుకెళ్లే విధానాలు ఉన్నాయంటారు? ఈ 5 సంవత్సరాలు నేను ఆక్వా రంగాన్ని ఎంతో సంపన్నత సృష్టించే కేంద్రంగా తీర్చిదిద్దాను. యువతకి ఉపాధిని ఆక్వా రంగం ద్వారా మెరుగుపరిచాను. ఇందులో అన్ని వర్గాలకి కూడా ఉపాధి కలిగింది, పేదలు అభ్యున్నతికి ఉపయోగపడింది. ఇటువంటిది ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఆక్వా రంగం అభివృద్ధి కుంటుపడింది. రైతులు కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను. ఖచ్చితంగా ప్రజలకి, రైతాంగానికి ఖచ్చితంగా ఆక్వా రంగం లాభసాటిగా ఉండే విధంగా, ఈ కష్టాలని నష్టాలని సరిచేసే విధంగా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేయగలుగుతాను. అలాగే ఇప్పుడు మీ బ్యాలెన్స్లో నెంబర్ ఏమో 9 వచ్చింది, అలాగే సింబల్ కూడా సింహానది వచ్చింది. ఈ రెండు కూడా కొంచెం రేజింగ్గా ఉన్నాయన్నారు. విజయం కూడా మీదే అని చెప్పి అక్కడ పబ్లిక్ వాయిస్లో తీసుకోవడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏమన్నారు? అదే ముందుగానే మీకు చెప్పాను కదా, ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మన శివని ఉండి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. మనకు కూడా సింహం సింబల్ రావడంతో ప్రజల్లోకి వేగంగా సింబల్ ప్రజల్లోకి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 95% పబ్లిక్కి రీచ్ అయింది. ఇంకో 5% వచ్చే 2-3 రోజుల్లోనే రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు సింహం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారు. నేను ఖచ్చితంగా గెలుస్తాను. అదే ఉండి ఏదైతే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తానో అదేవిధంగా తెలుగుదేశం పార్టీతోటి నా ప్రయాణం ఉంటుంది. కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, ఉండి నియోజకవర్గం నుండి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ మారింది. కార్నర్ మీటింగ్లు, సోషల్ మీడియా పుణ్యమాని ముక్క చుక్క కరువైంది. బీరు బిర్యానీల జోరు తగ్గింది. ఇంకేముంది, సగానికి పైగా ఖర్చు తగ్గడంతో అమ్మయ్య అని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటే సమాజానికి మంచిదేనంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. మరి మారిన ఆ ట్రెండ్ ఏంటో, సోషల్ మీడియా హవా ఏంటో ఓసారి చూసేద్దామా? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జాతర జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పోలింగ్కు సమయం ఆసన్నం కావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు. అయితే గత ఎన్నికల మాదిరి ముక్కా చుక్క బీరు బిర్యానీల ట్రెండ్కు పులిస్టాప్ పడింది. మటన్ దావతుల జోరు తగ్గింది. ఒకప్పుడు ఎన్నికలే కొందరికి ఉపాధిగా మారేవి. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైస్, బీరు బిర్యానీ, రాత్రికి మటన్ దావత్. ఇలా ఎన్నికల ప్రచారంలో ఇటు కడుపు నిండేది, అటు రోజువారీ కూలీతో జేబు నిండేది. అంతేకాదు కుల సంఘాలు, మహిళా, యువజన సంఘాల వారి కోసం కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు, గుళ్ళు, చర్చీలు, మసీదులు అంటూ ఆ ఖర్చు తడిసి మోపెడయ్యేది. క్యాండిడేట్ను ప్రకటించింది మొదలు ఓటరు వేలు ఈవీఎం మీద పడే వరకు కోట్లకు కోట్లు గుమ్మరించాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ సమయంలో హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్ ఓసారి గుర్తు చేసుకుంటే గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్థుల ప్రచార ఖర్చు పీక్ స్టేజ్కు చేరింది. అంతకుముందు జరిగిన ఎన్నికలతో పోలిస్తే 4-5 రెట్లు పెరిగింది.
అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. అయితే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, కార్నర్ మీటింగ్లతో ఆ ట్రెండ్ మారిందని, సగానికి పైగా ఖర్చు తగ్గిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మానవ మనుగడలో ఫోన్ ఒక భాగమైపోయాక ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా దుమ్ము రేపుతోంది. ఒకప్పుడు పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథాలే ఆధారం. కానీ టెక్నాలజీ పెరిగాక సామాజిక మాధ్యమాలు ప్రచార వేదికలుగా మారిపోయాయి. అందుకే సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టాయి పార్టీలు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మెసేజ్ల మోతం మోగిస్తున్నారు. ఏ విషయమైనా సరే నిమిషాల్లో అప్లోడ్ కావడంతో 100 గ్రూపులు, 1000 పోస్టులు అన్నట్టు సాగుతోంది ప్రచారం. అభ్యర్థి చేసే రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రత్యర్థిని ఎండగట్టేందుకు సోషల్ మీడియా హవాను వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇంకేముంది, తాము చెప్పాల్సిందంతా నిమిషాల్లో 1000 మందికి చేరిపోతుంది. చర్చలు, విమర్శలకు నెట్టిల్లు వేదికవుతోంది. ఇక ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో అభ్యర్థులు రూటు మార్చారు. కేవలం బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లతో సరిపెడుతున్నారు. భారీ బహిరంగ సభలకు వేలాదిగా జనాన్ని తరలించాలంటే కోట్లలో ఖర్చు పెట్టక తప్పదని భావించిన పార్టీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు 1-2 సభలతో సరిపెట్టుకుని కార్నర్ మీటింగ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు కావడంతో లోకల్ సమస్యలను పక్కన పెట్టి జాతీయ అంశాలపైనే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి పెద్దగా జనాలను తరలించాల్సిన అవసరం లేదన్న భావనతో అభ్యర్థులు ఖర్చును ఆదా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఎన్నికల్లో ఖర్చు తగ్గించడం మంచిదేనంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. మరి మారిన ట్రెండ్కు ఓటర్లు ఆకర్షితులవుతారా? సోషల్ మీడియా పోస్టులతో అభ్యర్థులు గెలిచేస్తారా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.